టెంపుల్ సిటీలో పొలిటికల్ ఫైట్ స్టార్ట్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ ని పోటీకి రమ్మంటూ కవ్విస్తోంది వైసీపీ. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న బంపర్ మెజారిటీతో గెలుస్తాము అంటోంది అధికార పార్టీ. టీడీపీ పోటీ చేసినా జనసేన బరిలో ఉన్న ఫ్యాన్ పార్టీకి సినిమా చూపిస్తాము అంటోంది విపక్షం. టీడీపీతో జతకట్టిన జనసేన అక్కడి నుంచి పోటీ చేస్తుందా లేదా, వార్ వన్ సైడ్ అంటున్న వైసీపీ సవాళ్లకు విపక్ష కూటమి ఎలా జవాబివ్వబోతోంది? ఏ పార్టీ నుంచి ఎవరిని దించబోతోంది? మీరు రావాలి, మేం గెలవాలి. పవన్ కళ్యాణ్ కు వైసీపీ ఛాలెంజ్. తిరుపతి రాజకీయం గరం గరం. ఆధ్యాత్మిక నగరంగానే కాదు, రాజకీయంగా కూడా గుర్తింపు ఉంది తిరుపతికి. ఎన్టీఆర్ మెగాస్టార్లను అసెంబ్లీకి పంపిన తిరుపతి నియోజకవర్గంలో ప్రత్యర్థులెవరో ఇంకా తేలకముందే పొలిటికల్ ఫైట్ మొదలైపోయింది. ప్రత్యేకించి వైసీపీ జనసేన మధ్య తిరుపతిలో సవాళ్ల పర్వం నడుస్తోంది. తిరుపతి నుంచి జనసేన పోటీ చేస్తుందని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. టీడీపీ జనసేన పొత్తులో తిరుపతి సీటు జనసేనకు కేటాయిస్తారని రెండు పార్టీల క్యాడర్లో విస్తృత ప్రచారమే సాగుతోంది. అయితే ఇప్పటిదాకా తిరుపతి బరిలో టీడీపీ ఉంటుందా లేకుంటే జనసేన పోటీ చేస్తుందా అన్న దానిపై క్లారిటీ లేకపోయినా జనసేన మాత్రం తిరుపతి సీటు కోసం పట్టుబట్టే అవకాశం ఉందన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోంది. 2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆవిర్భవించిన ప్రజారాజ్యం పార్టీ తిరుపతిని సెంటిమెంట్ గా భావించి పార్టీ అధినేత చిరంజీవిని బరిలోకి దించింది. అప్పటి ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసిన చిరంజీవిని బలిజ సామాజిక వర్గం ప్రభావితం చూపే తిరుపతి అక్కున చేర్చుకుంది. ఈ సెంటిమెంట్ ని తిరిగి తెర మీదకు తెచ్చే ప్రయత్నం చేస్తున్న జనసేన అన్న పోటీ చేసిన చోటే తమ్ముడు కూడా బరిలో ఉంటారని భావిస్తోంది. అయితే ఇప్పటిదాకా జనసేన అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో తిరుపతి బరిలో ఉండేదెవరన్నది క్లారిటీ మాత్రం రాలేదు. అయితే ఇప్పటికే వైసీపీ తిరుపతి ఇన్ఛార్జిని ప్రకటించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్థానంలో ఆయన కొడుకుని తెరపైకి తెచ్చింది. తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా ఉన్న భూమన అభినయ్ తిరుపతి నుంచి అధికార పార్టీ అభ్యర్థిగా తలపడుతున్నారు. టికెట్ ప్రకటనతో దూకుడు పెంచిన భూమన అభినయ్ పోలింగ్ బూతుల వారీగా సమావేశాలతో బిజీ అయ్యారు. తిరుపతి అభివృద్ధి, జగన్ సర్కార్ సంక్షేమం గెలిపిస్తుందన్న ధీమాతో ఎన్నికల మూడ్లోకి వెళ్లిన వైసీపీ టెంపుల్ సిటీ తిరిగి తమదేనంటోంది. జతకట్టిన విపక్షం నుంచి జనసేన అధినేత తిరుపతిలో పోటీ చేస్తే ఇంకా బాగుంటుందని కవ్విస్తోంది వైసీపీ. గతంలో చిరంజీవి పోటీ చేసి గెలిచి ఏమీ చేయకపోవడం తమకు కలిసొచ్చే అంశమంటోంది అధికార పార్టీ. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఒరిగేదేమీ ఉండదని అన్న అనుభవంతో తిరుపతి ప్రజలకు తెలుసంటున్న వైసీపీ పవన్ కళ్యాణ్ పోటీలో ఉంటే తమ గెలుపు ఈజీ అవుతుందని అంచనా వేస్తోంది. అందుకే కమాన్ పవన్ కళ్యాణ్ తిరుపతికొచ్చి పోటీ చేయమని పిలుపునిస్తోంది. పవన్ కళ్యాణ్ గారు పోటీలోకి దిగితే ఇంకా మంచిదని చెప్పి మేము భావిస్తున్నాం. కారణం, చిరంజీవి గారు 2009లో తిరుపతి శాసనసభకు ఎన్నికైన తర్వాత 3 ఏళ్లకే ఆయన రాజీనామా చేశారు. ఆ 3 ఏళ్ల కాలంలో కూడా నగరవాసులు ఎవరికి అందుబాటులోకి లేకపోవడం, వాళ్లకు సమస్యలు వస్తే చెప్పుకోదగ్గ వ్యక్తి ఆ రోజున ఆయన ప్రతినిధులుగా ఎవరున్నా పలకకుండా పోవడం, ఇవన్నీ వెరసి తిరుపతి ప్రజలకు ఒక చేదు అనుభవాన్ని మిగిల్చింది. నాకు తిరుపతి సమస్యల గురించి తెలిసినంతగా పవన్ కళ్యాణ్ గారికి తెలిసి ఉంటుందని నేను అనుకోను. పవన్ కళ్యాణ్ గారిని ఒకవేళ గెలిపించినా తిరుపతి ప్రజలకు ఉపయోగపడేటటువంటి పనులేమి చేరన్న విషయాన్ని ప్రజలు బలంగా నమ్ముతున్నారని నేను అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ తిరుపతిలో పోటీ చేయాలని వైసీపీ డిమాండ్ చేయడాన్ని లైట్ తీసుకుంటోంది జనసేన. పవన్ కళ్యాణ్ తో పోటీ పడే దమ్ముందా అని వైసీపీ నేతల్ని ప్రశ్నిస్తోంది. టీడీపీ జనసేన పార్టీల నుంచి ఉమ్మడి అభ్యర్థి ఎవరున్నా తిరుపతిలో వైసీపీకి ఓటమి తప్పదంటున్నారు జనసేన నేతలు. ఇక పవన్ కళ్యాణే పోటీ చేస్తే భారీ మెజారిటీ వస్తుందన్న కాన్ఫిడెన్స్ తో ఉంది ఆ పార్టీ. ప్రసక్తే లేదు. పవన్ కళ్యాణ్ గారు ఈసారి పోటీ చేసి ఎక్కడ పోటీ చేసినా 50,000 అక్కడ మెజారిటీ వస్తుంది. తిరుపతి కానీ ఎక్కడైనా సరే, ఎందుకంటే ప్రజలు మార్పు కోరుకున్నారు. ఈసారికి మాకు అవకాశం ఉంది కాబట్టి ఈ వేవ్లో ఎక్కడ పోటీ చేస్తే గెలుస్తామనేది కేవలం భ్రమలో ఉన్నారు. మనం ఏదో జనం, మన చుట్టూ కార్పొరేటర్లు ఉన్నారు, మన చుట్టూ జనం ఉన్నారు, మనం పోతుంటే జనాలు లేచి నిలబడుతున్నారు, మన వెనకాల ఉన్నారు, డబ్బులు ఉన్నాయి అనుకుంటే ఈ ఎలక్షన్కి అవన్నీ సరిపోం, పనిచేయవు. మొత్తానికి తిరుపతిలో టీడీపీ పోటీ చేస్తుందా లేదంటే పొత్తులో జనసేనకు ఆ సీట్ ఇస్తుందో ఇంకా క్లారిటీ రాలేదు. ఈలోపు ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా అన్నట్లు జనసేన అధినేతకే సవాల్ విసురుతున్నారు భూమన వారసుడు. పవన్ కళ్యాణ్ లాంటి పాపులర్ పర్సనాలిటీపై గెలిస్తే ఆ కిక్కే వేరనుకుంటున్నారు. వైసీపీ సవాళ్లకు ఎన్నికల్లో గెలుపుతోనే సమాధానం ఇవ్వాలనుకుంటున్నాయి విపక్షంలోని మిత్రపక్ష పార్టీలు. తిరుపతి బరిలో వైసీపీ యువనేతతో తలపడే ప్రధాన ప్రత్యర్థి ఎవరో త్వరలోనే తేలబోతోంది.